మార్చి నెల వచ్చిందంటే చాలా మంది ఒక్కసారిగా ట్యాక్స్ సేవింగ్స్ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. అప్పుడు ఏమవుతుంది? ఏజెంట్ చెప్పాడని, ఫ్రెండ్ చెప్పాడని ట్యాక్స్ సేవ్ అవుతుందని అర్థం కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. ఫలితంగా ట్యాక్స్ సేవ్ అవుతుంది, కానీ డబ్బు సంవత్సరాల పాటు లాక్ అయిపోతుంది. ఈ రోజు ట్యాక్స్ సేవింగ్ పేరుతో చాలా మంది చేసే 5 రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మనీ టాక్స్ తెలుగుకి స్వాగతం. నేను కృష్ణప్రసాద్ వేముల, యాంపీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. ట్యాక్స్ సేవ్ చేయడం ముఖ్యం, కానీ ట్యాక్స్ సేవ్ చేయడం కోసం తప్పు ఇన్వెస్ట్మెంట్ చేయడం అంతకంటే ప్రమాదకరం. అందుకనే ఈ వీడియో చివరి వరకు చూడండి. మిస్టేక్ నెంబర్ 1, ట్యాక్స్ సేవింగ్స్ కోసం ఇన్సూరెన్స్ కొనడం. ఇది చాలా మంది చేసేదే. ఇది ఇండియాలో జరిగే అతి పెద్ద మిస్టేక్. చాలా మంది డిసెంబర్ లేదా జనవరి వరకు వెయిట్ చేస్తారు. తర్వాత ట్యాక్స్ సేవ్ చేయాలి అనిపిస్తుంది. అప్పుడు ఏజెంట్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ చూపిస్తాడు, వెంటనే తీసేస్తారు. ఇన్సూరెన్స్ యొక్క పని ప్రొటెక్షన్, ఇన్వెస్ట్మెంట్ యొక్క పని వెల్త్ క్రియేషన్. రెండింటినీ కలిపితే చాలా సార్లు రెండు సరిగా పనిచేయవు. ట్యాక్స్ సేవ్ చేయడానికి ఇన్సూరెన్స్ కొనొద్దు. ఇన్సూరెన్స్ అవసరం ఉంటేనే ఇన్సూరెన్స్ తీసుకోండి. మిస్టేక్ నెంబర్ 2, లాక్ ఇన్ పీరియడ్ గురించి తెలియకుండా పెట్టుబడి పెట్టడం. ట్యాక్స్ సేవింగ్స్ కోసం కొన్ని ప్రొడక్ట్స్ లో 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, మరికొన్నింటిలో 15 సంవత్సరాలు కూడా లాక్ ఇన్ ఉంటుంది. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇవి తెలియకుండానే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఉదాహరణకి మీకు 2 సంవత్సరాల తర్వాత, సంవత్సరం తర్వాత డబ్బు అవసరం అయితే ఈ లాక్ ఇన్ వల్ల విత్ డ్రా చేయలేరు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు లిక్విడిటీ గురించి కూడా తెలుసుకోండి. అంటే మనకి డబ్బులు అవసరమైనప్పుడు వెంటనే అవి వస్తాయా రావా అని కూడా తెలుసుకోండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు లిక్విడిటీ గురించి పూర్తిగా తెలుసుకోండి. మిస్టేక్ నెంబర్ 3, మార్చిలో లాస్ట్ మినిట్ ఇన్వెస్ట్మెంట్స్. చాలా మంది ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం ఏం చేయరు. ఫిబ్రవరి లేదా మార్చిలో పానిక్ అయిపోతారు. తర్వాత ఏది దొరికితే దాంట్లో పెట్టుబడి పెడతారు. దాని ఫలితంగా రాంగ్ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటారు. పూర్ ప్లానింగ్, లాంగ్ టర్మ్ రిగ్రెట్. దీనికి బెటర్ అప్రోచ్ ఏప్రిల్ నుంచే ట్యాక్స్ ప్లానింగ్ ప్రారంభించండి. మిస్టేక్ నెంబర్ 4, రిటర్న్స్ చూడకుండా ట్యాక్స్ మాత్రమే సేవ్ అవుతుందని చూడటం. కొంతమంది ఇలా ఆలోచిస్తారు, ట్యాక్స్ సేవ్ అయితే చాలు. కానీ ట్యాక్స్ సేవ్ చేసిన 10,000 కోసం లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీని మిస్ అవుతారు. ట్యాక్స్ సేవింగ్ అనేది ఒక బెనిఫిట్ మాత్రమే. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రం వెల్త్ క్రియేషన్ కావాలి ఎప్పుడు. మిస్టేక్ నెంబర్ 5, ఫ్రెండ్ చెప్పాడు లేదా రిలేటివ్ చెప్పాడని పెట్టుబడి పెట్టడం. నా ఫ్రెండ్ ఈ పాలసీ తీసుకున్నాడు, నా కొలీగ్ ఈ ఇన్వెస్ట్మెంట్ సజెస్ట్ చేశాడు, నా కజిన్ సజెస్ట్ చేశాడు అని బ్లైండ్లీ ఇన్వెస్ట్ చేస్తారు. రియాలిటీ ఏంటంటే వారి ఇన్కమ్స్ వేరు, వారి గోల్స్ వేరు, వారి రెస్పాన్సిబిలిటీస్ వేరు. మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వేరు, వారి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వేరు. ఎవరెవరి ఫైనాన్షియల్ గోల్స్ కి వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి ప్లానింగ్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. దీనికి మనం ఏం చేయాలి? ట్యాక్స్ సేవింగ్ ప్రోడక్ట్ ఎంచుకునే ముందు మనల్ని మనం ఒక 4 క్వశ్చన్స్ వేసుకోవాలి. ట్యాక్స్ బెనిఫిట్ ఉందా? లాక్ ఇన్ ఎంత? రిటర్న్ పొటెన్షియల్ ఎంత? నా గోల్స్ కి ఇది సూట్ అవుతుందా అని మనం చెక్ చేసుకోవాలి. ట్యాక్స్ సేవింగ్ చేయడం అనేది మంచిదే, కానీ ట్యాక్స్ సేవింగ్ పేరుతో రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. ట్యాక్స్ సేవింగ్ అనేది బోనస్. ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ మాత్రం వెల్త్ క్రియేషన్ కావాలి. మీ ట్యాక్స్ ప్లానింగ్, ఎస్ఐపి ప్లానింగ్ లేదా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి గైడెన్స్ కావాలంటే నన్ను సంప్రదించండి. నేను కృష్ణప్రసాద్ వేముల. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మనీ టాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.